నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు వివాదాలతో సాధించేదేమీ ఉండదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పత్రాలపై జగన్ ఫోటో వేసుకోవడం విచిత్రమన్నారు. అందుకే రాజముద్రతో కూడిన పాస్బుక్ల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అమరావతిపై జగన్ వైఖరి మారలేదన్న ముఖ్యమంత్రి అసంబద్ధ వ్యాఖ్యలతో రాజధాని అభివృద్ధిని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. అన్నదాతలకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను చాలా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పత్రాలు, రాళ్లపై జగన్ ఫోటో వేసుకోవడం విచిత్రమని అన్నారు. పాస్బుక్, రాళ్లపై ఫోటోల కోసం కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు చెప్పారు. భూమికి సంబంధించి 29 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ పరిష్కరిస్తున్నామన్నారు. రైతుల భూ రికార్డులన్నీ బ్లాక్ చైన్లో భద్రంగా ఉంటాయన్న చంద్రబాబు ఎవరైనా భూ కబ్జా చెయ్యాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మీ తల్లో, మీ తండ్రో, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం ఇదెక్కడ చౌర్యం నాకైతే అర్థం కాల. మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్లన్నీ సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్లకు బొమ్మ వేసుకోవడం ఇది ఎక్కడ క్రేజో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా. మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు. ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా. మీ భూమి, మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజముద్రతో మళ్లీ నీకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తానని చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను. రెండో సంతకం దాని మీదనే పెట్టాను నేను. ఇప్పుడు ఉదాహరణకు 22,33,000 అందులో 1,18,000 తప్పులున్నాయని చెప్పి అన్నారు. ఎక్కడా తప్పు లేని పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ అలాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అమరావతిని రివర్ బెడ్ లో కడుతున్నారని, సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజధాని అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, లండన్ ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, చెన్నై ఎక్కడుంది, అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు. అంటే ఈరోజు రోడ్లెట్ వచ్చాయి, లేకపోతే నిన్న భోగాపురం ప్రాజెక్టు కట్టాం, భోగాపురం ప్రాజెక్టు నేదేనంటాడు. మళ్ళా అది పూర్తి అవుతా ఉంది. అయితే అప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు పూర్తయితే పేరు ఎన్డీఏకి వస్తుందని అది కూడా నాదనే పరిస్థితికి వచ్చాడు. అది నీదైతే పీపీపీ అయితే అక్కడ ముద్దు, ఇక్కడ మెడికల్ కాలేజీలు అయితే వద్దా? నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున
7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్లొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణకు కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.